ఆ కుటుంబం ఇల్లును ఎంతో కష్టపడి నిర్మించుకుంది. ఆ గృహం ప్రస్తుతం వీధి రహదారి కంటే దిగువలో ఉంది. ఇంటిని కూల్చడం ఇష్టం లేక ప్రత్యామ్నాయ మార్గాల గురించి ఇంటి యజమాని అన్వేషించారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం గురించి తెలుసుకున్నారు. ప్రస్తుతం జాకీలతో ఇంటి ఎత్తును పెంచుతున్నారు. రాజమహేంద్రవరానికి చెందిన రమేష్ విశ్రాంత బ్యాంకు ఉద్యోగి. ఆయన ఆల్ బ్యాంక్ కాలనీలో 27 ఏళ్ల క్రితం ఇంటిని నిర్మించారు. ఆ సమయంలో వీధి రోడ్డు కంటే ఇల్లు ఎత్తులో ఉండేది. కాలక్రమంలో రోడ్డు ఎత్తు పెరిగింది. ఇల్లు రహదారి కంటే దిగువలో ఉంది. ఎంతో ఇష్టంగా నిర్మించుకున్న ఆ ఇంటిని కూల్చడానికి రమేష్ ఇష్టపడలేదు. ఎలాగైనా ఇంటి ఎత్తు పెంచాలని ఆలోచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికత గురించి అన్వేషించారు. జాకీలతో ఇల్లు ఎత్తు పెంచే పద్ధతి గురించి తెలుసుకున్నారు. అదే విధానంలో ఇల్లు ఎత్తు పెంచాలని సంకల్పించారు. హర్యానా నుంచి నిపుణులను రప్పించారు. 120 జాకీలతో ఇంటి ఎత్తును పెంచే పనులు చేపట్టారు. 3 అడుగుల వరకు పైకి లేపడానికి 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని రమేష్ చెబుతున్నారు. నేను ఇల్లు 1990లో కట్టాను. రోడ్డు చాలా ఎత్తుగా అనిపించింది. సో ఇల్లు పడగొట్టడం నాకు ఇష్టం లేక దీనికైనా లిఫ్టింగ్ ఏదో ఉంటుందని చెప్పి తెలిసి నేను కనుక్కున్నాను. శ్రీరామ బిల్డింగ్ లిఫ్టింగ్స్ వర్క్స్ అని. దే ఆర్ ఫ్రమ్ హర్యానా. వాళ్ళని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు వచ్చారు. ఇప్పటిదాకా వాళ్ళ వర్క్ అది చూస్తుంటే నాకు బాగానే అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ప్రతి అడుగున్నరకి ఒక జాకీ పెట్టి చెప్పారు. ఒక 120 జాకీస్ అవి పెట్టారు. యూనిఫామ్గా లేపుతున్నారు. ఎవ్రీ టైం ఒక లెవెల్ వాటర్ లెవెల్ చూసుకుంటూ యూనిఫామ్గా లేపుకుంటూ వచ్చారు. ఎక్కడా క్రాక్ ఏం లేకుండా బాగానే చేశారు. और इसमें उठाने में हमारा 25 डेज लगा है. ठीक. और इसमें 12 मेंबर काम कर रहे हैं. ये यहाँ पे राजमंड्री में ये काम पहली बार हो रहा है. इससे पहले हमने केरला, तमिलनाडु, विशाखापट्टनम और आदि शहर सिटी में काम कर चुके हैं. మరో 15 రోజుల్లో ఇంటిని పైకి లేపే పనులు పూర్తి కానున్నాయి.